ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే సినిమా వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు సినిమాలోని కొన్ని మూవీస్ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న దేవర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని డైలాగులు లీక్ అవ్వగా మరొక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఓ సన్నివేశంలో ఆమె ఇచ్చే ట్విస్టులకు థియేటర్ మొత్తం షేక్ అయిపోతుందని సమాచారం. సైఫ్ అలీ ఖాన్, టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ నెగటివ్ రోల్ చేయడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రంపై మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, కొరియోగ్రాఫర్ రత్నవేలుతో కలిసి దిగిన ఫోటోను బుచ్చిబాబు ట్విట్టర్లో షేర్ చేశారు. నిర్మాణ సంస్థ స్పందిస్తూ ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు టెక్నికల్ టీం పనిలో నిమగ్నం అయిందని తెలిపింది. దుబాయ్లోని ఫిర్దోస్ స్టూడియోలో వర్క్ జరుగుతున్నట్లు వైవిధ్యభరితమైన కథ, కథనం, కళ్ళు చెదిరే సెట్లు ఇవన్నీ డైరెక్టర్ శంకర్ మూవీలోని ప్రత్యేకతలు. 19వ దశకంలో వరుస హిట్లతో సంచలనం సృష్టించిన శంకర్ కానీ ఇప్పుడు ఆ మ్యాజిక్ శంకర్ మూవీస్లో పనిచేయట్లేదు. దీనికి కారణం ఆయన ఆస్థాన రైటర్ సుజాత రంగరాజన్ లేకపోవటమే అంటున్నారు సినీ నిపుణులు. రోబో తర్వాత సుజాత మరణించారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. గేమ్ చేంజర్తోనైనా శంకర్ హిట్ కొడతారో లేదో చూడాలి. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ ఆడు జీవితం ది గోట్ లైఫ్ ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ జూలై 19న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. సుమారు 4 నెలల కిందట థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద 160 కోట్లు కొల్లగొట్టింది. 2008లో అత్యధిక అమ్ముడైన మలయాళ నవల డేస్ ఆధారంగా డైరెక్టర్ బెస్లీ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ నెల 5న విడుదలైన మీర్జాపూర్ సీజన్ 3 వెబ్ సిరీస్ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. స్ట్రీమింగ్ మొదలైన తొలి వారంలోనే అమెజాన్ ప్రైమ్లో అత్యధిక మంది వీక్షించిన సిరీస్గా నిలిచినట్టు ఓటీటీ సంస్థ తెలిపింది. 180 దేశాల ప్రజలు వీక్షించగా 85 కంట్రీల్లో టాప్ 10లో ట్రెండింగ్ అవుతుంది. కాగా తొలి 2 సీజన్లతో పోల్చితే ఈ సిరీస్ ఆకట్టుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు సీజన్ 4 షూటింగ్ కూడా మొదలైందని మేకర్స్ ప్రకటించారు. మరి మీర్జాపూర్ సీజన్ 3 ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.